హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిజ్జా అయితే తినేకొచ్చినాంలేండి. పిల్లోళ్ళు పిజ్జా తినేకపోదాము అని చెప్పి అందుకే వచ్చినాము. చాలా రోజులు అయ్యా పోయి, అందుకే పోయినాంలేండి. ఇంకా థమ్స్అప్ అయితే తీసుకున్నాము, పిజ్జా తీసుకున్నాము, మళ్ళీ మోమోస్ అయితే తీసుకున్నాము. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా వీడియో చూడండి, వీడియో అయితే ఫుల్గా చూడండి. చాలా బాగుంది వీడియో అయితే, చూస్తే బాగుంది అని చెప్తారు. ప్లీజ్ వీడియో అయితే చూడండి అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఐ డార్లింగ్. ఇంకా చేపలకైతే రెడీ అయిపోయినాము. చేపలు పోతాను నన్ను ఇప్పుడు చూడండి. పొద్దున్న పడి శైలుని లేపుకొని పోతాను, లేపుకొని పోతాను అంటున్నాను. శైలుని అయితే లేపినాను, తనకి హీట్ ఎక్కువ అయిపోయింది. మా ఇంటి అయిన టెంకాయ నీళ్ళు తప్పుతాం పిలుచుకొని. ఇంకా వీడైతే చూడండి కదులుడు, వీడు నాకు తెలుసు వీడు ఏడ కదులుడు అని. ఇంకా వానికి తీసుకొని రావాలంట, తీసుకొని వస్తానులేండి వానికైతే. ఇంకా టైం వచ్చేసి 6 అయ్యింది. ఇంకా నేను 5 గంటలకు లేచి సామాన్లన్నీ తోమేసి ఇల్లంతా గ్యాస్ అంతా కడిగి సామాన్లన్నీ తోమేసినాను, గ్యాస్ అంతా కడిగేసినాను. ఇంకా వీరోల బట్టలు ఉంటే అంతా క్లీన్ చేసినాను. 5 ప్లేసి బట్టలన్నీ సర్దుకొని నేను అవి ఇవన్నీ ఓనీలు ఇవైతే ఇంకా మా ఇంటాయిని రాఘవేంద్రది అన్నీ సర్దేసినాను. ఇంక ఇది కాలిడ్చిన్నాను. ఆడ చీరలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే తెచ్చి తగిలేద్దామనేసి చీరలు అయితే వేసేస్తాను. ఇంకా చేపలకైతే పోయి వచ్చేస్తాము. బాయ్ లాగు, బాయ్ ಹೇಳ మమ్మీಗೆ. ఓహో ఏమేమి ఏమనింది, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా చెప్పడంట. బాయ్ అమ్మా, వచ్చేస్తానులే బెరీనా. వాళ్ళిద్దరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు కిందకి. నేనైతే రెడీ అయిపోతున్నాను. కాసుకోని ఉండరు. ఈడ వేసింది స్కూల్ బట్టలు, ఈయన వేసింది. ఎవరు లేదు. హాయ్ అండి, ఇంకా చేపలు అయితే తెచ్చేకొచ్చినాంలేండి. చేపలు తినాలనిపించే అందుకే చేపలకైతే వచ్చినాము. ఇంకా చాలా కొంచెం మంది ఉండారు అప్పుడు అయితే, మళ్ళీ అయితే చాలా మంది వచ్చేసి. ఇంకా జగన్నాథ నాన్న విగ్రహం అయితే ఉంది మా ఊర్లో, ఇంకా ఆడికైతే పోయింటాంలేండి. చేపలు మేము తీసుకునేది రాలేదు, అందుకే లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా అట్లా అట్లా పర్వతం వద్దాం అని పోయింది. ఇంకా అట్లా ఇంటికైతే వచ్చేస్తుంది. పొద్దున్న ఎప్పుడు పోయింది మేము 6 గంటలకు పోయిండేది. 9 అయిపోయింది. ఫుల్ రష్ చేపల కడ, అందుకని ఎవరు ఏమేలపా బా బిల్డప్లు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు అట్లా. ఇంకా సరుకులుగా అయితే పోయి వచ్చినానులేండి. నూనెకైతే తెచ్చినాను. ఇంకా నూనెకైతే తెచ్చినా. ఇదైతే సర్పుడికి ఇచ్చినారు డబ్బా, సర్పుడికి ఫ్రీ. ఇంకా నూనెకాయలు అయితే 2 తెచ్చినాయి, 300 ఒకటి. ఇంకా సరుకులు అయితే అన్నీ తీసుకొని వచ్చినాను. మా పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ సైలో షాంపూలు అయితే తెచ్చినాను. షిట్ ఇంకా సరుకులు అయితే అన్నీ తెచ్చేసినాను. సర్దుకోవాలా ఇప్పుడు. ఇంకా డబ్బా నూనె
ఇంకా సరుకులు అయితే పెట్టినాను. కాలీఫ్లవర్ కేజీ, బ్యాడ్ 2 కేజీలు తెచ్చుకోండి. ఇంకా గింజలు, ఇంకా పిండి 1 కేజీ, సరిపొడి, చక్కెర, కారం పొడి అన్నీ తెచ్చినాంలేండి. బాగుంది డబ్బా అయితే, 5 కేజీలు పడుతుందంట. బాగుంది డబ్బా. నూనెకి వచ్చింది అనుకుంటారేమో, నూనెకి కాదు, సరిపొడికి వచ్చిందండి. బకెట్ వచ్చిండే, వద్దని చెప్తే నేను, బకెట్లు చాలా ఉన్నాయి అనేసి, ఇంకా అందుకే ఆ డబ్బా తీసుకున్నాను. ఇంకా తట్లయితే వచ్చింది, తట్లయితే వద్దని చెప్పుతుంది. ఇంకా వంట అయితే చేస్తాను తొందరగా. మా బాడీగాడికి ఆకలి అవుతుందంట, మా పేషెంట్ బాడీకి ఆకలి అవుతుంది. ఆ పేషెంట్ ఏమి అడుగుదు, ఆకలైనా కాకపోయినా అడుగుదు, అదు. ఇంకా మా ఇంటి ఆయన అయితే వేస్తున్నాడు. ఇంకా శైలుకి అయితే డ్రెస్ తీసుకొస్తుంది సాయంత్రము. నిన్న ఒక జత వచ్చి 500 పడింది డ్రెస్సు. ఉంటాయి ఇంకా 2 డ్రెస్సులు అయితే తెచ్చినానులేండి. ఇది ఎట్లా వచ్చింది. రెండు డ్రెస్సులు తెచ్చినానులేండి, బాగుంది. రోజు ఇంట్లో వేసుకునేకి 2 జతలు తెస్తాను. 500 పడింది ఒక్కొక్క జత. ఇట్లుంటుంది వేసుకుంటే సేమ్. ఇంకా అంతే అండి షాపింగ్ అయితే. ఇంకా ఇవన్నిటికీ కలిపి 3000, 2.40 ఆడ ఓ ఏమో 4000 అయింది. బట్టలు 1000 రూపాయలు, సరుకులకి 2500 అన్నీ. ఇంకా చేపలు ఇడిసి, చేపలు 3 కేజీలు. ఇంకైతే తొందరగా వంట అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆకలి అవుతా ఉంది పిల్లోళ్ళకి, నాకు ఆకలి అవుతా ఉందిలేండి. నాకు బుజ్జి కట్టుకి ఆకలి అవుతా ఉంది. మా ఇంటి అయితే చేపలు కడుతున్నాడు. ఇంకా చూడండి వేస్ట్ బట్టలు ఎన్ని ఉన్నాయో. ఏమో చేస్తాను దీన్ని ఈరోజు. ఫ్రెండ్స్ మా ఇంటి పండు అయితే తెచ్చినాడు. డ్రాగన్ ఫ్రూట్. శైలుకు అనుకోలే, ఊరికి ఉనుకున్నట్లే జ్వరం వచ్చేసింది. అలో ఇంకా నీళ్ళు పోసుకుని డ్రెస్ అయితే వేసుకుని ఉంది. ఇంకా కొంచెం డల్గా ఉండే, అందుకనే హాస్పిటల్ తోడుకొని పోయిండే. ఇంకా ఇడ్లీలు అయితే తీసుకొని వచ్చిండాడు మా ఇంటి ఆయన. తెగిరాదు. ఇంకా సాంబార్ ఇడ్లీ అయితే పెట్టమన్నారంట హాస్పిటల్లో. ఎన్ని సూర్లు వేసా? 3. మాత్రలాడా యాడ్ పెడుతుమా? ఇంకా పండు అయితే తీసుకొచ్చినాడు మా ఇంటి ఆయన. ఏముందో తినరా తిన వస్తే. నేను ఎప్పుడు తినలేపోరా. ఇప్పుడు తిను. ಅರ್ಧ ಪೀಸ್ ಮಾಡು. ಇದನ್ನ ಮಾಡು, ಇದು ಮಾಡು. మమ్మీకి తినేకి ಒಂದು ಸ್ವಲ್ಪ ಸರಿ. తినండి, ఏమి బాగానే ఉంది. ఎప్పుడు తినలే. చేతిగా గట్టిగా ఉంటుంది. అవునా? అట్లే వచ్చేది తినాలి, మంచిది. బాధలే తిను. డ్రాగన్ చూడండి ఎట్లా వచ్చిందో. ఎట్లుంది? పైనాపిల్ లాగా ఉంది. పైనాపిల్ కొంచెం తినేలే. ఒకటే ఎత్తుకోరా. ఈ చిన్న పీస్ ఎత్తుకోపా. తిను నాన్న, మంచిది. చూడండి ఒక పీస్ ఎత్తుకోమంటే ఒకే. ఏమైంది? చట్నీ. సాంబార్ చట్నీ వద్దులేమ్మా నీకు. చలో తిని లేలప్ప, కొంచెం ఏం కాదు. నోరు సప్పుగా ఉంటుంది మీకు. తినేమ్మా, గబగబా తినేసి మాత్రలు వేసుకో. ఇంకా మధ్యాహ్నానికి పెరగను ఏమన్నా పెడతా.
గిఫ్ట్ కాదు నాకు. ఉంది కదమ్మా. తీ ఫస్ట్ చూపించండి. మా ఆయన చేపించినాడు లెగ్ ప్లేస్ నాకు. అచ్చా కవర్లో అట్లా చింపేస్తే ఎట్లా? నేనేంట్లో వేసుకున్నా. బాగుంది. కమ్మలేడా? బాగుందా? 2 సెట్లు 250 260. బాగుంది. బాగుందా? రాగు కాఫీ పెడుతున్నాడు. సేమ్ అట్లే ఉంది కదా. ఎప్పుడు వెళ్ళప్ప నాకు తీర్చింది ఇట్లాంటి తీసుకున్నా కదా మళ్ళీ ఎందుకే బంగారుతే ఈ కాలం ఎవరు బంగారు వేసుకుంటారు? బాగా చెప్తావులే. చూడండి మా ఇంటి ఆయన ఎటో చెప్తాడు. ఇవైతే బాగా నచ్చింది, బాగా వచ్చింది హారం డిజైన్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో తెచ్చి ఇది పట్టీలు అయితే పీకిపోయా. పొద్దున్న కూర్చొని ఉంటే అట్లా కింద పడిపోయింది. మా ఇంటి ఆయన అయితే పట్టీలు అయితే కొనిచ్చినాడు. ఇట్లా వచ్చింది. సింపుల్గా తీసుకున్నాను లేండి, ఫ్యాక్టరీలో ఇదైపోతుంది అందుకనిసే సింపుల్గా తీసుకున్నాను. వెనకాల వచ్చింది, ఎట్లా వచ్చింది నంబర్, వెనకాల వచ్చింది నంబరు. అవి వేసి 2000 ఇచ్చినాను లేండి. పాత ఎంతకు వేసుకున్నా? 3000 చిల్లరకి వేసుకున్నారు. ఇంకా 2000 అయితే ఇచ్చినాను. అంటే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇది రెండు పెద్దగా ఉంది అందుకని. ఎన్ని గ్రాములు ఉన్నాయి? ఇది మొత్తం 10 గ్రాములు. ఇట్లా వచ్చింది. సింపుల్గా తీసుకున్నాను లేండి. ఫ్యాక్టరీలో పోగులు కదా, చిన్నది పీక్పోతాయి తొందరగా. జాలరా తీసుకొని చాలాసార్లు అట్లా తీసుకున్నాను. ఇంకా ఫ్యాక్టరీలో అయితే పోగులు కట్ట అంటాను కదా, చిన్నపోతాయి. పోగులు తట్టుకొని అన్ని పీక్పోతాయి అందుకని సార్. ఇంక ఇట్లా వచ్చింది. కొంచెం పైనకే తీసుకున్నాను, సాగుతాయి అందుకనేసి పైకే తీసుకున్నా కొంచెం. మా ఇంటి ఆయన బజ్జీలు అడుగుతున్నాడు పొద్దున్న నుంచి. ఇప్పుడు నువ్వేం చెప్తే నేను చేస్తాను కదా చెప్పింది, కలిపిమని. కల్పిస్తాను, మా ఇంటి ఆయన చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సర్మ అయితే వేసుకున్నాను. ఎట్లుందో చూడండి, భలే కనిపిస్తుంది వీడియోలో. ఇట్లా వచ్చింది డిజైన్ అయితే. మా ఆయన 5 లక్షలు పెట్టి తీసిచ్చినాడు. బుక్ చేసినాను లేండి 250 సెట్ అయితే. ఇంకా బంగారు వేసుకోలేము కదా అందుకే ఇట్లాంటివన్నా బుక్ చేసుకున్నాను. బాగుందా? ఎంత? 260 రూపాయలు. 260 రూపాయలు.
బాగా వచ్చింది. కమ్మలైతే వేసుకున్నాను 260 రూపాయలు. ఇంకా కమ్మలైతే ఇదొక జత ఉంది ఈడ వేసుకోలేదు. ఇంక ఇదొక జత బాగుంది ఎల్లప్ప. బాగుంది, బాగా కనిపిస్తుంది కదా. బాగా కనిపిస్తుంది. ఇంకా బజ్జీలకైతే నానబెట్టినాను, ఇంకా చేయాలా, చేస్తాలేండి పోయి. బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ అయితే పెట్టండి అబ్బా, కామెంట్ చేయండి బాగుందా లేదా అని. ఎవరైనా కావాలంటే బుకింగ్ చేసుకోండి. రాజేంద్ర దేంట్లో బుక్ చేసింది నువ్వు? మీషోనా? మీషోలో అయితే బుక్ చేసినాడు రాఘవేంద్ర. ఇంకా డ్రెస్లు అయితే బుక్ చేసినాడు రాఘవేంద్రకి శైలుకి ఇద్దరికిను. ఇంకా రేపు మొన్నడు వస్తాయంట. ఇంక ఇవైతే ఇప్పుడు వచ్చిండే, ఆయన తీసుకొచ్చి ఇచ్చిపోయినాడులేండి. 4 అయ్యిండే టైము అప్పుడు వచ్చినాయి. ఇంకా నేనైతే పట్టీలు తీసుకొని వచ్చకపోయింది కదా, బాగా సింపుల్గా తీసుకున్నానులేండి. సింపుల్గా వచ్చింది. మా ఇంటాయన కొనుక్కొని ఉన్నాడు. ఇంకా బజ్జీలు అయితే వేయాలంట. చూద్దాం మా ఇంటాయన వేస్తాడో నన్ను వేయమంటాడో. చూడు అన్నీ నాకే చెప్తాడు మా ఇంటాయన. బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ అయితే చేయండి. బుక్ చేసుకోండి అబ్బా. ఇంకా బంగారు అయితే మనం కొనలేము కదా, ఇంక ఇట్లా సంతోషం పడాలి వేసుకొని మనము, అంతే. ఇంకేం చేసే కయ్యలే అట్లా 10 రోజులకే వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంక వంట అయితే చేస్తాను. వంట అయితే ఉంది, చేపల పులుసు ఉంది, అన్నం ఉంది. ఇంకా బజ్జీలు అయితే వేసేయాలంట వీళ్ళకి. బజ్జీలు అయితే వేసి ఇచ్చేస్తాను. శైలు అయితే కూర్చొని ఉందాడా, రాఘవేంద్ర ఉన్నాడు. చూడండి ఓవర్ యాక్టింగ్ చేస్తాడు వీడైతే. చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బజ్జీలు అయితే వేసేసినాను నేను. గరం మసాలా అన్నీ వేసినాంలేండి. ఇవైతే ఎట్లా పెట్టినాను. కారం ఎక్కువ వేసేసినట్టున్నారు. నేను ఎంత కారం వేసేసిందారు చూడు. తురుకు దాని నోట్లోకి వేసి అట్లా వేయకూడదమ్మా. అంత కారమా వేసేది? చల్లకూడదు, నేను వేసింటి కదా. సరే బాగుందా? మా ఇంట్లో ఎప్పుడు బుజ్జి చేసిన కొట్లాడతారు ఎందుకు?